ఒక త్రిభుజము ట్రయాంగిల్, దీనికి ఏదేదో చేస్తున్నారు సార్ మీరు. ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ ఉన్నాయి, ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ ఉన్నాయి. ఆ యాంగిల్స్ ఏంటంటే 2x 3x + 5 అండ్ 4x - 14. సేమ్ ఇట్లాంటి క్వశ్చన్ ఒకసారి టెట్లో కూడా వచ్చింది సార్. యాంగిల్స్ ఏంటి? 42 68 70, రైట్? 38 52 90, 38 52 90, 50 48 92, 50 48 92, 30 60 90, 30 60 90. మీరు ఆవేశపడి డైరెక్ట్ ఫార్ములాలు రాయొద్దు సార్, డైరెక్ట్ ఫార్ములాలు రాయొద్దు. ఒక త్రిభుజం ఉంది సార్, ఒక త్రిభుజం ఉంది. ప్రతి క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సార్. ఒక త్రిభుజం ఉంది, ఆ త్రిభుజంలో 3 కోణాలు 2x డిగ్రీస్, 3x + 5 డిగ్రీస్, 4x - 14 డిగ్రీస్. అలాంటప్పుడు రైట్ యాంగిల్స్ ఏమవుతాయి? మీరు రైట్ ఎంత ఈజీగా దీన్ని సాల్వ్ చేయొచ్చో మీరు అంత కష్టం చేసుకుంటారు. ఇది అడగంగానే మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే, సార్ నాకు తెలుసు సార్ ఈ 3 కోణాల మొత్తము 180 డిగ్రీలు కావాలి సార్. 2x + 3x + 5 + 4x - 14 ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ సార్. నాకు x వస్తుంది సార్, ఆన్సర్ డెఫినెట్గా వస్తుంది. కానీ ఎగ్జామ్ ఎక్కువ టైం తీసుకుంటుంది. 5x + 4x 9x, 9x - 9 is 180 degrees, 9x equal to 189 degrees. అంటే x equal to 21. x equal to 21 పెట్టుకుంటే 21 2s are 42, రైట్? 21 3s are 63 + 5 68, 21 4s are 84 - 14 70. ఖచ్చితంగా ఇది ఆల్మోస్ట్ అందరూ సాల్వ్ చేసే పద్ధతి. ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయని నాదుడే ఉండడు, చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు. 2x 3x + 5 4x - 14 రైట్ యాంగిల్స్ కనుక్కోవాలి. నేనేమంటున్నానంటే ఇది డెఫినెట్గా సాల్వ్ చేయండి, కానీ దానికి ముందు ఆన్సర్ ఆప్షన్స్ని చూడండి. ప్లీజ్ సీ ది ఆన్సర్ ఆప్షన్స్. ఆన్సర్ ఆప్షన్స్ ని చూడండి. ఒకసారి ఇక్కడ చూడండి సార్, ఏది చెయ్యాల్సిన అవసరం లేదు. ఆన్సర్ ఆప్షన్ ని చూడండి. ఇక్కడేమో 2x, ఇక్కడేమో 4x, డబల్ అయిపోయింది, మళ్ళీ 14 తగ్గించాను. డబల్ చెయ్యాలి 14 తగ్గించాలి, డబల్ చెయ్యాలి 14 తగ్గించాలి, రైట్? డబల్ చేస్తేనేమో 84, 14 తగ్గిస్తేనేమో 70 అయిపోయింది. ఒక ఈ 4 ఆప్షన్లో ఏ అండ్ బి ఏదీ లేదు. కాబట్టి ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. క్వశ్చన్ని కరెక్ట్గా మీరు చదవాలి. ఇక్కడ 2x ఉంది, ఇది 4x - 14 ఉంది. 2x అంటే దీన్ని డబల్ చేస్తున్నా, డబల్ చేసి 14 తగ్గిస్తున్నాను, డబల్ చేసి 14 తగ్గించాలి, డబల్ చేయాలి. 42 2 84, 84 -14, 84 -14 ఏమైంది? రైట్, అది 70 అయిపోయింది. ఏమీ ఆన్సర్ ఆప్షన్లు ఏమీ చేంజ్ చేయలేదు. ఇప్పుడు సార్ నాకు ఇలా ఉంటే ఎలా చేయాలి సార్? 41 సపోజ్గా ఇది 41 ఉంది, రైట్? సపోజ్గా నెక్స్ట్ ఆప్షన్, రైట్? ఇది 68, ఇది 68 ఉంది, ఇది 68 ఉంది. సపోజ్గా ఇది రైట్, ఇది వచ్చేసరికి మీకు ఏముంది సార్? 69 9, ఇది 71 ఉంది సార్. మరి ఎట్లా ఆప్షన్ ఉంటే ఏం చెయ్యాలి? ఇదే స్మార్ట్ సార్. అంటే ఎవరైతే సక్సెస్ అవుతారో అన్సక్సెస్ఫుల్ పర్సన్కి సక్సెస్ఫుల్ పర్సన్కి తేడా ఏంటంటే, సక్సెస్ఫుల్ పర్సన్ థింక్స్ అబౌట్ టుమారో టుడే, రేపటి గురించి ఈ రోజు ఆలోచించేవాడు సక్సెస్ వైపు వెళ్తాడు. ఫెయిల్డ్ పర్సన్ అంటే ఎవరు? రేపు చేరిన తర్వాత నిన్న నేను కష్టపడితే బాగుండు అని అనుకునేవాడు ఫెయిల్యూర్ వైపు వెళ్తాడు. ద డిఫరెన్స్ బిట్వీన్ సక్సెస్ఫుల్ అండ్ అన్ అన్సక్సెస్ఫుల్ పర్సన్ ఈస్, సక్సెస్ఫుల్ పర్సన్ థింక్స్ టుమారో టుడే, అన్సక్సెస్ఫుల్ పర్సన్ రీచెస్ టుమారో అండ్ క్రిప్స్ ఓవర్ ఎస్టర్డే, రైట్?
42 68 70 ఇలా గనక ఆప్షన్ ఉందనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడంగానే ఇక్కడ చూడండి సార్, 41 2s are 82, 82 minus 14 64, 82 minus 14 64. నవ్వు ఇక్కడ చూస్తే సార్ ఇది 2x అని ఉన్నది, ఇది 2x అని ఉన్నది, అన్ని యాంగిల్స్ ఇంటీజర్లు పూర్ణ సంఖ్యలు అని ఇచ్చాడు అనుకోండి, ఇదేమవుతుంది సార్, నాకు ఇదేమవుతుంది చెప్పండి సార్, ఇదేమవుతుంది, సరి సంఖ్య అవుతుంది. ఇది ఏముంది, బేసి సంఖ్య ఉంది, కాబట్టి ఇది కాదు, బేసి సంఖ్య ఇది కాదు. నేనేమంటున్నానంటే ఇది మీకు చెయ్యడం వచ్చు. అరే ఇది ఆపి క్వశ్చన్ని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చదవండి, క్వశ్చన్ని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చదవండి. సపోజ్గా ఇంకో ఆప్షన్ ఏమన్నా ఇచ్చాడు అనుకోండి, సపోజ్గా 36 ఇచ్చాడు, 36 ఇచ్చాడు, దాని తర్వాత 58 ఇచ్చాడు, దాని తర్వాత ఏదో ఒక 82 ఇచ్చాడు అనుకుందాం, రైట్, 82 ఇచ్చాడు అనుకుందాం. దాని తర్వాత సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఎంత సార్, 180, అంటే యూనిట్ డిజిట్స్ ఉన్నా, 8 + 2 10 16, యూనిట్ డిజిట్స్ ఉన్నా రావట్లేదు. అట్లా మనము చాలా కండిషన్స్ని మనము యూజ్ చేసుకుంటూ మనం క్వశ్చన్స్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అందరికీ ఈ లాజిక్